100 మీటర్ల పరుగు పందెం, ఇదేమో 100 మీటర్ల పరుగు పందెం అన్నాడు. సో 100 మీటర్ల పరుగు పందెం డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్లో రాద్దాం. ఇది 100 మీటర్ల పరుగు పందెం. ఏ అనేది బిని 20 మీటర్లతోటి ఓడిస్తుంది. ఏ 20 మీటర్లతోటి ఓడిస్తుందంటే ఏ 100 మీటర్లు కనుక పరిగెడితే బి ఎంత పరిగెత్తాడు? ఓన్లీ 80 మీటర్లు మాత్రమే పరిగెత్తాడు. 80 మీటర్లు మాత్రమే పరిగెడతాడు. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఈ 100 మీటర్లకు 80 మీటర్లు. అలాంటప్పుడు ఏ బిని ఎన్ని మీటర్లతో ఓడించాడు? 20 మీటర్లతోటి ఓడించాడు. 20 మీటర్ల గ్యాప్ ఉంది. కానీ 20 మీటర్ల గ్యాప్ ఎప్పుడు ఉంది? 100 మీటర్ల పందెంలో. కానీ క్వశ్చన్లో ఎన్ని మీటర్ల పందెం అన్నాడు? 400 మీటర్ల పందెం అన్నాడు. 100 మీటర్ల పందెంలో ఎప్పుడైతే నాకు 100 మీటర్ల పందెంలో ఏ అక్కడికి చేరుకున్నాడు, బి ఇంకా చేరుకోలేదు. కాబట్టే ఏ బిని ఓడించాడు. బి ఇంకా చేరుకోవడానికి ఇంకెన్ని మీటర్లు వాడు ఉరకాలి? 20 మీటర్లు ఉరకాలి. ఎన్ని మీటర్లు ఉరకాలి? 20 మీటర్లు ఉరకాలి. 100 మీటర్ల పరుగు పందెంలో 100 మీటర్లు మొత్తం ఏ చేస్తే ఇంకా బి 80 మీటర్ల దగ్గరనే ఉన్నాడు. అంటే ఇంకా 20 మీటర్లు ఉరకాలి. ఉరుకుతనే వాడు డెస్టినేషన్కి చేరుకుంటాడు. అంటే ఏ బిని 20 మీటర్ల రైట్, వాళ్ళ మధ్య తేడా 20 మీటర్లు ఉంది. 100కి 20 అవుతే 400కి ఎంత? 400 × 20. ఆన్సర్ ఎంత? 80 మీటర్. 200 మీటర్ల పరుగు పందెంలో ఇంకో 200 మీటర్ల పరుగు పందెం ఉంది. ఇంకో 200 మీటర్ల పరుగు పందెం. ఈ 200 మీటర్ల పరుగు పందెంలో ఏ గివ్స్ ఏ స్టార్ట్ ఆఫ్ 130 మీటర్స్. ఏమన్నాడంటే బి తోటి, నువ్వు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వకు, కొంచెం ముందు 30 మీటర్లు ముందుకెళ్ళు అన్నాడు. 30 మీటర్లు ముందుకెళ్ళు అని అన్నాడు. 30 మీటర్లు కొంచెం ముందుకెళ్ళు అని అన్నాడు. ఓకే, సో అంటే దాని అర్థం ఏంటి సార్? ఏ మొత్తము 200 మీటర్లు వెళ్తే, ఏ మొత్తము 200 మీటర్లు వాడు పరిగెడితే బి 30 మీటర్ల ముందున్నాడు. అంటే వాడు ఎంత పరిగెడతాడు? ఓన్లీ 170 మీటర్లే పరిగెడతాడు. ఓన్లీ 170 మీటర్లే పరిగెడతాడు. అంటే దీని నిష్పత్తి ఎంత? 20:17. 20:17. 20:17. ఇది కూడా అవసరం లేదు సార్. ఇక్కడే మనకు ఆన్సర్ రైట్ వచ్చే అవకాశం ఉన్నది. 200 మీటర్లు, దాంట్లో బి ఓన్లీ 170 మీటర్లు. తేడా ఎంతుంది? 30 మీటర్లు. 200 మీటర్లకు ఏకి బికి మధ్యలో తేడా ఎంతుంది? 30 మీటర్లు. తేడా ఎంతుంది? 30 మీటర్లు. కానీ నా క్వశ్చన్లో ఏం కావాలి? 500 మీటర్లకు ఎంతనో కావాలి. 500 మీటర్లకు ఎంతనో కావాలి. 200 × 2.5 ఈజ్ 500. 30 × 2.5. 30 × 2.5. ఆన్సర్ ఎంత? 75 మీటర్స్. ఆన్సర్ ఎంత? 75 మీటర్స్. ఏ అనేది 5/4 యాజ్ ఫాస్ట్ యాజ్ బి. యాజ్ ఫాస్ట్ యాజ్ బి అంటే సపోజ్గా నేను నా ఫ్రెండ్ పక్కన ఉన్నాం సార్. నేను ఏ అనుకుందాం, నా ఫ్రెండ్ బి అనుకుందాం, రైట్? నేను 5/4 యాజ్ ఫాస్ట్ యాజ్ వెళ్తా. కరెక్ట్ ఒక టైం దగ్గర స్టార్ట్ అయింది అనుకోండి, ఒకే ఒక కరెక్ట్ టైం దగ్గర ఇద్దరు స్టార్ట్ అవుతే స్పీడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్. స్పీడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్, రైట్? అంటే స్పీడ్ ఆఫ్ ఏ బై స్పీడ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ బై డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బి, రైట్? వేగము అండ్ దూరము అనేటి డైరెక్ట్ ప్రపోర్షనల్, టైం కాన్స్టెంట్ ఉన్నప్పుడు. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఏ ప్రతి 5 మీటర్లు వెళ్తే బి ఓన్లీ 4 మీటర్లే వెళ్తాడు, రైట్? ఏ రన్స్ 5/4 యాజ్ ఫాస్ట్ యాజ్ బి. ఏ ఒక్క స్పీడ్ బి కంటే 5/4 వంతు. బికి ఎంతైతే స్పీడ్ ఉందో దాంట్లో 5/4 వంతు ఏ స్పీడ్, రైట్? బికి 4 అనుకుంటే ఏ స్పీడ్ ఏమవుతుంది? 5/4 × 4. 4 క్యాన్సిల్ అవుతే 5. అంటే స్పీడ్ రేషియో ఏంటి? 5:4. స్పీడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ అంటే దూరం రేషియో ఏమవుతుంది? 5:4.
ఎప్పుడైతే నాకు దూరం రేషియో 5:4 వచ్చిందో, ఎప్పుడైతే నాకు దూరం రేషియో 5:4 వచ్చిందో డయాగ్రామెటిక్గా వేసుకుంటే రైట్, ఏ మొత్తము 5 మీటర్లు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్తాడు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళడానికి బికి ఓన్లీ 4 మీటర్లే పట్టింది. బికి ఓన్లీ 4 మీటర్లే పట్టింది. అంటే ఏ బికి ఏమన్నాడు, 1 మీటర్ ముందుండు అని అన్నాడు. ముందుండు అని అన్నాడు. ఆర్ యూ ఆల్ విత్ మీ? స్పీడ్ రేషియో అనేది డిస్టెన్స్ రేషియోకి ప్రపోర్షనల్. ఏ ఒక్క స్పీడ్ 5/4 కనుక అవుతే ఆఫ్ బి 4 అనుకుంటే ఏ 5 అవుతుంది. స్పీడ్ రేషియో 5/4, డిస్టెన్స్ రేషియో కూడా 5/4. అంటే ఏ 5 మీటర్లు పరిగెడితే బి ఓన్లీ 4 మీటర్లో ఆ డెస్టినేషన్ చేరుకున్నాడు. అంటే వాటి మధ్య ఎంత దూరం ఉన్నది? ఇనీషియల్గా 1 మీటర్. కానీ క్వశ్చన్లో ఎంత అన్నాడు? వాళ్ళ మధ్య గ్యాప్ 1 మీటర్ కాదు, 30 మీటర్స్ అన్నాడు. అంటే 1:30 అవుతే 130 = 30. టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది? టోటల్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5 × 30, 5 × 30. ఆన్సర్ ఎంత? 150 మీటర్స్.